పండుగ పూట ఊర్లకు పోవాలంటే చాలా మందికి జరంత బుగులే ఉంటదుల్లా. తాళమేసిన ఇల్లు కనబడితే చాలు డ్యూటీలకు ఎక్కుతారాయే. పోకుంటే తప్పది కాబట్టి ఇంట్లో ఎక్కువ తక్కువ బంగారం పైకం పెట్టకుండా చూసుకుంటారు కొందరు. ఇంటి పక్కనోళ్లకు ఎదిరింటోళ్లకు చెప్తారు జర చూడమని. కానీ కనబడని దొంగలు మన చుట్టే ఉంటారు, మన ఫోన్లోనే ఉంటారుల్లా. జర్రంత లాపర్వా చేసినామా అంటే ముంగట మురిసినోళ్ళు పండుగ కేడ్చే కథ అయితే సుమా. పండుగ పూట పటాకులకు సూటి పెట్టిండ్రు పనిమంతులు. అంగట్ల కంటే అగ్వకే ఇస్తున్నాం, ఆన్లైన్ లో ఆఫర్లు కొనుక్కోనని ఫోన్లకు లింకులు పంపుతున్నారట. ఫేక్ వెబ్సైట్లు తెరిచి ఆఫర్ల వద్ద వారిస్తుంటే నిజమే అనుకోని ఆత్రబడి ఆర్డర్ పెట్టిండ్రంటే దివేలకు ఇంటి ముంగట లడలడ లచ్చింబాములు వేలుడు కాదు, తోక పటాకులు లెక్క తుస్తైతది కథ. ఆల్రెడీ రోడ్ల మీద దుకాణాలు పెడితే ఇయాల్టి సందే కొనుక్కోబోతున్నారు. రేట్లు ఎక్కువన్నాయని కొందరు ఆన్లైన్ లో దేవులాడుతున్నారట, 4 రూపాయలు తక్కువకు వస్తాయని. అగో గాళ్లకు సూటి పెట్టిండ్రన్నట్టు 100కి 50, 60, 80 రూపాయలు డిస్కౌంట్ అని పోస్టులు పెడుతున్నారు జోరుగా. మోదాలు పైకం కట్టాలే, అడ్రస్ పెట్టాలే. మనం పంపిన పైసలు కాకుండా బ్యాంక్ వివరాలు గా బడవేగాళ్ళకు పోతే అకౌంట్లు మొత్తం లూటీ చేసే డేంజర్ ఉన్నది మళ్ళా. ఇక చుట్టాలు దోస్తులకు మిఠాయిలు గిఫ్ట్ కూపన్లు సుతా పంపుతుంటారు. గా వీటి మీద కూడా కొత్త కొత్త కథలు పడతారు. రూపాయి అటో ఇటో దుకాణాలకు పోయి బేరం చేయండి, లేదంటే ఫోన్లలో మీ యాప్లకు వెళ్ళి బుక్ చేసుకోండి. కానీ ఆఫర్లు అనగానే అడ్డమైన వెబ్సైట్లను నమ్మితిరా అంటే నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది మళ్ళా.